హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నెక్స్ట్ సెట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద అక్టోబర్ 2024 మనమైతే కనుక చూద్దామండి. ఒకవేళ ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అనుకుంటే కనుక మన యొక్క ఎల్టీఎక్స్ బ్యాంక్ అనేటువంటిది టెలిగ్రామ్ ఛానల్, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎస్, సో ఫ్రెండ్స్, మనము అక్టోబర్ 2024 కరెంట్ అఫైర్స్ని అయితే కనుక చూస్తున్నాము. లెట్ us డిస్కస్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. So, which bank's board has approved the reappointment of the Sumant Katpalia as Managing Director and CEO for another 3-year term from March 24, 2025 to March 23, 2028, subject to approval from that of the RBI and as well as the shareholders? ICICI Bank, HDFC Bank, IndusInd Bank and as well as the Axis Bank. సో ఎవరు రీసెంట్గా మనకి సుమంత్ కాత్పాలియా అని మనకైతే కనుక అపాయింట్ చేశారని అడుగుతున్నారు. సో హియర్ మనకి ఏంటంటే కనుక, సో ద బోర్డ్ ఆఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు, ద బోర్డ్ ఆఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్ so have recently appointed the, even in fact reappointed the Sumant Katpalia. అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో సుమంత్ కాత్పాలియా అని మనకి సో రీఅపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ, reappointed as MD and as well as the CEO of the IndusInd Bank, so for a 3-year term. సో ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకి, సో ఫ్రమ్ 2025 దగ్గర నుంచి 2028 వరకు కూడా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగిందండి. సో సుమంత్ కాత్పాలియాని మనకి 2020లో మనకైతే కనుక అపాయింట్ చేశారు. అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ 2020. నౌ హీ ఈస్ బీయింగ్ రీఅపాయింటెడ్ అగైన్ బట్ సబ్జెక్ట్ టు ద ఆర్బీఐస్ అప్రూవల్. ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి ఒక 2 పాయింట్స్ మనం తెలుసుకోవాలంటే కనుక, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మనకి అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని అని అంటే కనుక, ఇన్ ద ఇయర్ 1994లో మనకైతే కనుక ఈ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగిందండి. అండ్ ఇట్ వాజ్ ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇన్ అవర్ కంట్రీ, ద ఇండస్ఇండ్ బ్యాంక్ అంటాం. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై మహారాష్ట్రలో ఉన్నాయి. మనకి ముంబై మహారాష్ట్ర ఆర్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై మహారాష్ట్రలో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ దీని యొక్క ఫౌండర్ వచ్చేసి మనకి ఎస్పి హిందూజా. ఎస్పి హిందూజా ఈజ్ ద ఫౌండర్. వీళ్ళు మనకి రిటైల్ బ్యాంకింగ్లోను, రిటైల్ బ్యాంకింగ్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక కార్పొరేట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, డిఫరెంట్ సెక్టార్స్లో మనకైతే కనుక వీళ్ళు సర్వీసెస్ అయితే కనుక అందజేస్తున్నారండి. సో వాట్ వాజ్ ద ఆన్సర్? సుమంత్ కాత్పాలియా అని మనకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓ ఆఫ్ విచ్ బ్యాంక్ అంటే ద ఆన్సర్ ఈస్ ఇండస్ఇండ్ బ్యాంక్కి మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which bank was awarded the title of Best Bank in India for 2024 by Global Finance magazine during its 31st annual Best Bank Awards in Washington, coinciding with the annual meeting of IMF and as well as the World Bank? సో ద బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియాగా మనకి రీసెంట్గా ఈ యొక్క గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వాళ్ళు, గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వాళ్ళు మనకి ఏ బ్యాంక్ని మనకి బెస్ట్ బ్యాంక్గా మనకి అవార్డ్ చేయడం జరిగిందండి. సో డ్యూరింగ్ ద 31st యాన్యువల్ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్, యాన్యువల్ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్ అయితే కనుక కన్ఫర్ చేశారు. ఎక్కడ? ఇన్ వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Washington, United States of America. And what was the bank? It was the State Bank of India was awarded the title the best bank in India for 2024 and so then who was a chairperson of the State Bank of India? C.S. Setty. సిఎస్ శెట్టి ఈజ్ ద మనకి యొక్క చైర్పర్సన్ అండి. అండ్ అలాగే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనం తీసుకుంటే ముంబై మహారాష్ట్రలో మనకైతే కనుక ఉన్నాయి ఎస్బీఐకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్. అండ్ ఎస్బీఐకి సంబంధించి కొన్ని అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయండి, దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ డీసిబ్ ఫ్రేమ్వర్క్ అంటారు. డీసిబ్ ఫ్రేమ్వర్క్. వాట్ ఈజ్ డీసిబ్ ఫ్రేమ్వర్క్? డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. సో డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని అర్థం. అంటే దీస్ బ్యాంక్స్ ఆర్ టూ బిగ్ టు ఫెయిల్ అంటాం మనం.
ఇవి ఫెయిల్ అయితే మన యొక్క ఎకనామిక్ సిస్టమ్కి కొంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే కనుక ఉంటుంది. అలాంటి వాటిని మనకి డీసిబ్ ఫ్రేమ్వర్క్ అండర్లో మనకైతే కనుక పెడతారు. డీసిబ్ అండర్లో మనకి వీళ్ళ మీద కొంచెం ఎక్స్ట్రా మానిటరింగ్, ఎక్స్ట్రా స్క్రూటనీ అనేటువంటిది ఉంటుందండి. ఏవేంటి మనకి ఆ యొక్క బ్యాంక్స్ డీసిబ్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటివి, ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్బీఐ, సెకండ్ వన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఐసిఐసిఐ బ్యాంక్. ఈ 3 బ్యాంక్స్ కూడా మనకి ఏంటంటే కనుక డీసిబ్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. అంటే ఎస్బీఐ మనకి ఇప్పుడు ఇలా న్యూస్ ఐటెంలో ఉంది కాబట్టి ఇది డీసిబ్ ఫ్రేమ్వర్క్లో కూడా ఉంది అనేటువంటి పాయింట్ మీకు అయితే కనుక తెలియాలండి. అండ్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు మనకి, అండ్ ఇన్ఫ్యాక్ట్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ and the largest bank in India, and the largest bank. Another important point ఇంకొకటి ఏం తెలియాలి, అరౌండ్ 23% మార్కెట్ షేర్ బై అసెట్స్ అయితే కనుక వెలుకున్నాయి. 23% మార్కెట్ షేర్ బై అసెట్స్, బై అసెట్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ ఈజ్ ద 10th లార్జెస్ట్ అండి మనకి ఎంప్లాయర్ ఇన్ ఇండియా. 10th largest employer in India. So these are some of the important points that you are expected to know with respect to that of the SBI. And another important point ఏంటంటే ఇండియా SBI వాళ్ళు రీసెంట్గా ఎగ్జిమ్ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ అంటాం, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని అర్థం. ఈ యొక్క ఎస్బీఐ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అయితే రీసెంట్గా మనకి they both are actively supporting the businesses in African countries. So actively supporting the businesses in African countries అయితే మనకైతే కనుక సపోర్ట్ చేస్తున్నారు. supporting the businesses in the African countries. And recentగా మనకి ఏంటంటే ఎస్బీఐ సో త్రూ ద ఇష్యూయింగ్ ద AT1 బాండ్స్, అడిషనల్ టైర్ 1 AT1 బాండ్స్ మనకి ఏంటంటే కనుక ఇష్యూ చేస్తూ అరౌండ్ 5,000 crores మనకైతే కనుక రైజ్ చేయడం జరిగిందండి ఎస్బీఐ వాళ్ళు. సో సక్సెస్ఫుల్లీ రైజ్డ్ అరౌండ్ 5,000 crores త్రూ ద ఇష్యూయెన్స్ ఆఫ్ ద AT1 బాండ్స్. ఎస్. సో ద బెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా వాటి యొక్క అవార్డ్స్ 31st యాన్యువల్ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్లో మనకి ఇచ్చారు. వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకైతే ఈవెంట్ జరిగింది. ఎస్బీఐ చైర్పర్సన్ వచ్చేసి సిఎస్ శెట్టి, హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్ర. ఎస్బీఐ మనకి డీసిబ్ ఫ్రేమ్వర్క్ అండర్లో కూడా ఉంటుంది. డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని అర్థం. డీసిబ్ ఫ్రేమ్వర్క్లో మొత్తం 3 బ్యాంక్స్ ఉన్నాయి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బ్యాంక్. 23% ఆఫ్ ద మార్కెట్ షేర్ బై అసెట్స్ అయితే కనుక వీళ్ళకున్నాయి. ఎగ్జిమ్ బ్యాంక్తో కలిసి ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళు అయితే కనుక బిజినెసెస్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎస్బీఐ టుడే ఈస్ 10th లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా. అండ్ అరౌండ్ 5,000 crores అయితే కనుక AT1 బాండ్స్, అడిషనల్ టైర్ 1 బాండ్స్ని అయితే కనుక ఇష్యూ చేసి మనకి 5,000 crores అయితే రైజ్ చేశారండి. సో ద ఆన్సర్ ఈస్ మనకి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్లియర్? మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which country is experiencing the widespread protests after the government raised the taxes by 40% as part of a $7 billion bailout deal with that of the IMF? Sri Lanka, Pakistan, Bangladesh, and as well as the Afghanistan. సో రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నటువంటిది పాకిస్తాన్ వాళ్ళు ఈ యొక్క $7 billion బెయిల్అవుట్ డీల్ మనకైతే కనుక సైన్ చేయడం జరిగిందండి. $7 billion బెయిల్అవుట్ డీల్. ఎవరితోటి బెయిల్అవుట్ డీల్ ఎవరితో సైన్ చేశారండి? ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తోటి మనకైతే కనుక సైన్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? టు స్టెబిలైజ్ ద ఎకానమీ. ఐఎంఎఫ్ జనరల్గా మనకి ఏంటంటే కనుక ఎప్పుడైనా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అది కూడా వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా ఐఎంఎఫ్ మనకి ఈ విధంగా డీల్స్ ఈ విధంగా మనకి ఫండింగ్ అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ సపోర్టింగ్ దట్ ఫండింగ్, ఆర్బీఐ ఆల్సో ఇంపోజెస్ సమ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అయితే కనుక తీసుకుని రావాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ రైజింగ్ ద ట్యాక్సెస్ని పెంచాలి అని చెప్పేసి, నెక్స్ట్ ఆస్టెరిటీ మెజర్స్ని ఫాలో అవ్వాలని కొన్ని రూల్స్ పెడుతుంటుంది. అలాగనే యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు రీసెంట్గా 40% ట్యాక్స్ రేట్ని మనకి ఏంటి అని అంటే కనుక పెంచడం జరిగిందండి. 40% ట్యాక్స్ హైక్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఐఎంఎఫ్ డీల్.
దిస్ బెయిల్అవుట్ దట్ ఈస్ ఇంపోజ్డ్ బై దట్ ఆఫ్ IMF. యాజ్ పార్ట్ ఆఫ్ ద బెయిల్అవుట్ మనకి 40% ట్యాక్స్ హైక్ అయితే కనుక మనకి చేశారు పాకిస్తాన్ వాళ్ళు. అండ్ IMF అనేటువంటిది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇది వన్ ఆఫ్ ద బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషను. క్రిస్టాలినా జార్జివా వచ్చేసి మనకి ఏంటంటే కనుక దీని యొక్క మనకి హెడ్. అండ్ హియర్ IMFకి సంబంధించి కొన్ని క్రెడిట్ ఫెసిలిటీస్ ఉంటాయండి, అవి కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. ఇది ఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటిది అనేటువంటిది. ఫర్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ అంటారు, ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టెండెడ్ క్రెడిట్ ఫెసిలిటీ ఆర్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ. ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. Okay, another important one, resilience and sustainability. Resilience and as well as the sustainability facility, etc. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ క్రెడిట్ లైన్స్, డిఫరెంట్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నటువంటి, దేశాలకి ప్రొవైడ్ చేస్తున్నటువంటిది. IMF మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? IMF మనకి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1944లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అలాగే హూ వాజ్ ద డైరెక్టర్ అండి? క్రిస్టాలినా జార్జివా. క్రిస్టాలినా జార్జివా, ఎస్, క్రిస్టాలినా జార్జివా. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే. Which country is experiencing a widespread protests after the government raised taxes by 40% as part of a $7 billion bailout deal with the IMF? అంటే the answer వచ్చేసి మనకి పాకిస్తాన్ is the answer అండి. Moving on to that of the next one. Who is leading the 10-member group of ministers formed by the GST Council to address the future taxation of luxury, sin and demerit goods as the compensation set is set to expire in March 2026? Yes, కంపెన్సేషన్ సెస్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే కనుక లేవీ చేస్తుందండి. బట్ ఈ కంపెన్సేషన్ సెస్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక మార్చ్ 2026లో మనకి ఏంటంటే ఎక్స్పైర్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ మనకి GST కౌన్సిల్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ 10-member కమిటీని మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేశారు. సో దట్ ఈస్ ఆల్ GOM, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. సో ద 10-member గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని మనకి ఏంటి అని అంటే కనుక కన్స్టిట్యూట్ చేశారు. హెడెడ్ బై పంకజ్ చౌదరి మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేయబడ్డం అయితే కనుక జరిగింది. ఎస్, హూజ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఏ విధంగా మనం ట్యాక్సేషన్ చేయాలి, లైక్ లగ్జరీస్ అండ్ డీమెరిట్ గూడ్స్ని మనకు ఏ విధంగా ట్యాక్సేషన్ చేయాలి. దే విల్ ప్రపోజ్ ద ట్యాక్సేషన్ స్ట్రక్చర్. అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ దిస్ పర్టికులర్ కమిటీ అనమాట. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక, సో ద GST కౌన్సిల్ గురించి ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుంటే, అసలు GST గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము. దీంట్లో డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయండి, లైక్ 5%, 12%, 18% అండ్ యాజ్ వెల్ యాజ్ ద 28% అని చెప్పేసి. ఈవెన్ GST లా మనకి ఏంటంటే ఈవెన్ ద ట్యాక్స్ దట్ యూ కెన్ ఇంపోజ్ ఇస్ 40% కూడా మనకి ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక లా అయితే పర్మిట్ చేస్తుందండి. అండ్ విచ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇస్ అసోసియేటెడ్ విత్ GST? సో GST కౌన్సిల్ గురించి మనం తీసుకుంటే ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి, చాలా ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ ఏ ఆర్టికల్ మనకి ఆర్టికల్ నెంబర్ 279A of the Constitution of India deals with the constitution, composition and about the GST council అనమాట. ఆల్ ద రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకి క్లియర్. దట్స్ ఇట్. ఈ రెండు పాయింట్స్ తెలిస్తే చాలు. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఆర్టికల్ 279A అండర్లో మనకి ఏంటంటే దీన్ని కన్స్టిట్యూట్ చేస్తారని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ GOM ఒక కమిటీ రీసెంట్గా వేశారు. అండ్ ఆ కమిటీలో మనకి ఏంటంటే కనుక టు ప్రపోజ్ ద ఫ్యూచర్ ట్యాక్సేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, వీటిని ఏ విధంగా ట్యాక్స్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే రికమెండ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు Pankaj Chaudhary is the answer అండి. Moving to the next one. India's current account deficit for the April to June 2024 quarter increased to $9.7 billion. This represents how much percentage of GDP compared to 1% of GDP in Q1 financial year 2024? Yes.
సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఫర్ ఏప్రిల్ టు జూన్ 2024 అయితే కనుక మనకైతే చెప్తున్నారు ఇది మనకి $9.7 బిలియన్ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యిందండి. అండ్ ఇట్ రిప్రజెంట్స్ 1.1% ఆఫ్ ద జీడిపి వెన్ కంపేర్డ్ టు ద ఎర్లియర్ 1% ఆఫ్ జీడిపి ఇన్ ద Q1 2024. ఇంతకుముందు మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ $8.9 బిలియన్ అయితే కనుక ఉంది ఫర్ ద Q1 2024. ఏంటిదంతా కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు, CAD. హౌ మచ్ ఇట్ వాజ్ దేర్? సో ఇట్ ఈస్ అరౌండ్ మనకి ఏంటి అని అంటే కనుక 8.9 బిలియన్ అండి, బిలియన్ డాలర్స్ అయితే కనుక మనకు ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 1% ఆఫ్ ద జీడిపి, 1% ఆఫ్ ద జీడిపి ఇన్ Q1 ఫైనాన్షియల్ ఇయర్ 24. ఎస్, ఇప్పుడు మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ రైజెస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ పెరగడం మూలాన ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగింది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో హియర్ వీ విల్ టేక్ ఇస్ అన్ ఆపర్చునిటీ. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మీకు తెలియాలండి, బేసిక్స్. ఇదంతా కూడా BOP అండర్లోకి వస్తుంది. BOP అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అర్థం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని మనకి ఎవరు ఇది చేస్తారండి, మెయింటైన్ చేస్తారు? RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకైతే కనుక ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనము 2 అకౌంట్స్గా మనం అయితే కనుక మెయింటైన్ చేస్తాము. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కరెంట్ అకౌంట్ అంటారు, సెకండ్ వన్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో మనకి ఏంటంటే 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి విజిబుల్స్, సెకండ్ వన్ వచ్చేసి ఇన్విజిబుల్స్. విజిబుల్స్ అంటే కనుక వి బేసికల్లీ గూడ్స్, అంటే మనకు కనిపించేటువంటివి, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ మర్చండైజ్ అంటాం. వాటిని మనం గూడ్స్ని మనం మర్చండైజ్ అంటాం. ఈ మర్చండైజ్లో అయితే ఇంపోర్ట్స్ ఉంటాయి, లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, అంతే కదా. ఇంపోర్ట్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇదంతా కూడా విజిబుల్స్ అనే కేటగిరీలోకి మనకు వస్తుంది. సెకండ్ కేటగిరీ మనకు వచ్చేసి ఇన్విజిబుల్స్. సెకండ్ కేటగిరీ ఈజ్ విజిబుల్స్ ఈజ్ ద ఫస్ట్ కేటగిరీ అండ్ ఇన్విజిబుల్స్ ఈజ్ ద సెకండ్ కేటగిరీ. ఇన్విజిబుల్స్లోకి మనకి ఏమేమి వస్తాయి? ఇన్విజిబుల్స్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్వీసెస్ వస్తాయి. సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT సెక్టార్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఇవి కూడా మనకి సర్వీసెస్లో కూడా ఇంపోర్ట్స్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ 2 మనకైతే కనుక ఉంటాయండి. సెకండ్ ఇంపార్టెంట్ మనకి వి కాల్ ఇట్ యాజ్ ఇన్కమ్ అంటాం. ఇన్కమ్లో కూడా మనకి ఏంటంటే కనుక 3 కేటగిరీస్ ఉంటాయి. దట్ ఈజ్ ప్రాఫిట్, ఫస్ట్ వన్ వచ్చేసి, అంటే ఇవన్నీ కూడా ప్రాఫిట్, ఇంట్రెస్ట్, ఇవన్నిటినీ కూడా మనం ఎందులో రాస్తాము? కరెంట్ అకౌంట్లోనే మెన్షన్ చేయడం జరుగుతుందండి. డివిడెండ్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించి ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో అయితే కనుక మన దాంట్లో ఉంది. థర్డ్ ఇంపార్టెంట్, యూ కెన్ వాచ్ దట్. సో జస్ట్ ఒక ఓవర్ వ్యూ మాత్రమే మనం ఇక్కడ రాస్తున్నాం. థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే వేర్ నో గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఈస్ కాల్డ్ as ట్రాన్స్ఫర్ పేమెంట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెమిటెన్సెస్. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడైనా వేరే దేశంలో ఉన్నారు, సో మనకి మంత్లీ మనకి మనీ అనేటువంటిది పంపిస్తున్నారు, రెమిటెన్సెస్. లేకపోతే గ్రాంట్స్, మళ్ళీ తిరిగి ఇవ్వక్కర్లేదు, గ్రాంట్స్. నెక్స్ట్ వచ్చేసి డొనేషన్స్. ఇవన్నీ కూడా మనం ఎక్కడ రాసుకుంటాము? ట్రాన్స్ఫర్ పేమెంట్స్లో రాసుకుంటాం. ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ఇన్కమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్, ఈ 3 ఇన్విజిబుల్స్లోకి వస్తాయి. గూడ్స్, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ మర్చండైజ్, ఇది మనకి విజిబుల్స్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ కరెంట్ అకౌంట్లో ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్. ఒకవేళ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇంపోర్ట్స్ కన్నా కూడా, వాట్ విల్ హ్యాపెన్? ఇట్ విల్ హ్యాపెన్ ఈస్ సర్ప్లస్. అంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనకు వచ్చేదానికన్నా కూడా, మనం ఇంపోర్ట్ చేసుకునేదానికన్నా కూడా. అలా కాకుండా ఆపోజిట్ అయితే కనుక డెఫిసిట్. సో ఆపోజిట్ అయితే కనుక డెఫిసిట్, వేర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కరెంట్ అకౌంట్కి సంబంధించి. ఇంకా క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి? ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, FPI, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. సెకండ్ది వచ్చేసి మనకి ఏంటంటే కనుక వీ కాల్ ఇట్ యాజ్ లోన్స్ కేటగిరీ. లైక్ ఎగ్జాంపుల్ సావరిన్ లోన్స్ అంటాం, అంటే దేశాలు ఏమైనా గవర్నమెంట్స్ లోన్స్ తీసుకుంటే సావరిన్ లోన్స్ అని పిలుస్తాము. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ECBs అంటారు, విచ్ స్టాండ్స్ ఫర్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోవింగ్స్ అని అర్థం. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోవింగ్స్, ECBs.
ఎస్. అండ్ ఫైనలీ ద థర్డ్ వన్ బ్యాంకింగ్ క్యాపిటల్. బ్యాంకింగ్ క్యాపిటల్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ కేటగిరీ. సో ఇవి మనకి క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏప్రిల్ టు జూన్ 2024 యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటువంటిది తీసుకుంటే $9.7 బిలియన్ అయితే పెరిగిందని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 1.1% ఆఫ్ ద జీడిపి అండి. ఆ పాయింట్ మనకి తెలియాలి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. According to a report which international organization stated that the world's total public debt is poised to surpass $100 trillion this year for the first time, projected to reach 100% of the global GDP by 2030 అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో దీన్ని మనకి ఏంటి అంటే కనుక IMF వాళ్ళు రీసెంట్గా మనకైతే కనుక ఈ యొక్క స్టేట్మెంట్ అయితే కనుక ఇవ్వడం జరిగిందండి. ఎస్, IMF గురించి ఆల్రెడీ మనం అయితే కనుక డిస్కస్ చేసుకున్నాం కదా. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Anil Ambani's Reliance Group is planning to develop a 1,270 megawatts of solar and hydroelectric power projects in the partnership with the Drug Holding and Investments Limited. In which country is this project being undertaken అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. భూటాన్లో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ని డెవలప్ చేయడం గురించి in order to enhance the renewable energy sector in Bhutan. సో మన యొక్క అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూపు, సో ద రిలయన్స్ గ్రూప్ ప్లస్ డ్రగ్ హోల్డింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, ఈ యొక్క డ్రగ్ హోల్డింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనేటువంటిది విచ్ ఈస్ ద కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ద భూటాన్ గవర్నమెంట్ అండి. కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ భూటాన్ గవర్నమెంట్ వాళ్ళతోటి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రిలయన్స్ గ్రూప్ అయితే కనుక టైఅప్ అవ్వడం జరిగింది. అవి భూటాన్లో మనకి ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ బేస్డ్ ప్రాజెక్ట్స్ని అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 500 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని అయితే కనుక మనకైతే కనుక కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గెలెఫు మైండ్ఫుల్నెస్ సిటీ. ఎస్, ఇది రీసెంట్గా భూటాన్ వాళ్ళు మనకైతే కనుక డెవలప్ చేస్తున్నారు. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక చామ్కార్చు 2 అనేటువంటిది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని కూడా మనకి ఏంటి అని అంటే చేయడం జరుగుతుంది. చామ్కార్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఎస్, సో దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వాట్ వాజ్ ద ఆన్సర్? ద ఆన్సర్ వచ్చేసి మనకి భూటాన్ ఇస్ ద ఆన్సర్ అండి మనకి. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. In October 2024, India signed a audio-visual co-production agreement to enhance the collaboration in film production and strengthen the cultural ties with which country? సో ఏ కంట్రీ తోటి మనం అక్టోబర్ 2024లో ఆడియో విజువల్ కో-ప్రొడక్షన్ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసామని అడుగుతున్నారండి. మనము కొలంబియా తోటి, సౌత్ అమెరికన్ కంట్రీ, మిగతా అన్నీ కూడా సౌత్ అమెరికన్ కంట్రీసే, కొలంబియా తోటి రీసెంట్గా ఈ యొక్క ఆడియో విజువల్ కో-ప్రొడక్షన్ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసామన్నమాట. సో దట్ ఫిలిం ప్రొడక్షన్లో ఇంకా ఫర్దర్గా కొలాబరేషన్ అనేటువంటిది పెంచుకోవడం గురించి, అండ్ అలాగనే రెండు దేశాల మధ్యన ఉన్నటువంటి కల్చరల్ టైస్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి మనకైతే కనుక ఈ అగ్రిమెంట్ అయితే చేశారు. ద ఆన్సర్ ఈస్ కొలంబియా ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Rural Electrification Corporation Limited signed an MOU with Rajasthan to provide funding for infrastructure projects. How much funding will REC Limited provide annually until 2030, focusing upon power and non-power sectors? So ఇది కూడా మనకి ఏంటంటే కనుక రెన్యూవబుల్ ఎనర్జీ బేస్డ్ ఫండింగ్కి మనకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి స్ట్రెంగ్తన్ చేయడం గురించి రీసెంట్గా ఈ యొక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అయితే కనుక రాజస్థాన్ తోటి మనకి MOU అయితే కనుక సైన్ చేసుకున్నారు. లైక్ టు ప్రొవైడ్ వర్త్ అబౌట్ 50,000 crores యాన్యువల్లీ మనకి ఏంటి అంటే కనుక ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారండి దీని అండర్లో. సో దిస్ వాజ్ సి ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ టు ద లాస్ట్ వన్. Which Indian public sector undertaking has signed a B2B framework agreement with the Nepal Oil Corporation for the development of petroleum infrastructure in Nepal, involving a total investment of around 15 billion rupees? ఇందాక మనము రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఇన్ భూటాన్ తోటి చూసాం మనం. ఇదేంటంటే కనుక సో ద నేపాల్ తోటి చేసినటువంటి B2B ఫ్రేమ్వర్క్ అగ్రిమెంటు, అండ్ ఇట్ వాజ్ డన్ బై దట్ ఆఫ్ ద IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ని అయితే
కనుక నేపాల్తో సైన్ చేసుకున్నారండి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పెట్రోలియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ నేపాల్లో ఉండేటువంటి పెట్రోలియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి స్ట్రెంగ్తన్ చేయడం గురించి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండి.